ఆమంచుకున్నావు. అవునయ్యా. నాగభూషణములు ఎలాగుంటాయో పాములే ఆభరణాలుగా ధరించావు. ఇప్పుడు పాము పట్టుకుని నీకేమో వద్ది ఇదొక ప్రమాణం అన్నది. అంతే కదా. అప్పుడు పరమేశ్వరుడు ఆలోచించాడు. ఆలోచించి సాక్షాయిని పార్వతి ఇది కూడా ప్రమాణము కాదా? అవును దేవి. అయితే మళ్ళీ అతి భయంకరమైన ప్రమాణకం చేయమంటావా గౌరి? సాక్షాయిని అతి భయంకరమైన ప్రమాణకం చేస్తున్నాను చెప్పమంటావా? పార్వతి సాక్షాయిని అతి భయంకరమైనది ప్రమాణం. అవును దేవి. అతి భయంకరమైనది ప్రమాణకం. ఈశాన్య శిక్షుకుంటాను. ఓహో నా మాట నమ్ము దేవి అన్నాడు పరమేశ్వరుడు. అవునమ్మా. అప్పుడు మహాపల్లి అంటుందట ఈశాన్య శిక్షుకుంటారా? అవును దేవి. నీకోసము బుద్ధి నిండి లేవు అలాగే అది కూడా అలవాటు కదా అప్పుడప్పుడా నాదా ప్రాణేశ్వరా ఎంత అమాయకమైన ప్రమాణకం చేస్తున్నారు స్వామి. ప్రాణనాదా నాదా కాలకోటాన్ని గమనించారు కదా. కాలకోట విషమనేది ఎమ్మట్లో దాచుకున్నారు. అవునయ్యా. ఇప్పుడు ప్రత్యేకముగా కాలకోట విషాన్ని మింగేస్తానంటున్నావు. అవును స్వామి. ఇదొక ప్రమాణకమా? అవునయ్యా అన్నది మహాతల్లి. అప్పుడు పరమేశ్వరుడు ఆలకించాడు. ఆలకించి దేవి ఇది కూడా ప్రమాణకము కాదా? దేవి ఈ మాట కూడా నమ్మవా గౌరి? ఇంకా ప్రమాణకం చేయమంటావా? సాక్షాయిని ఇంకా అతి భయంకరమైన ప్రమాణకం చేస్తున్నాను. అది అనుకో చెప్పమంటావా? పార్వతి సాక్షాయిని దేవి అట్లయిన నిప్పులను నిప్పులను అతి భయంకరమైనది ప్రమాణం కదా. అవునవును. బాగా 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 మండుచిన నిప్పులు పట్టుకుంటాను దేవి నెమ్మదిగా నా మాట నమ్మన్నాడు. అప్పుడు పార్వతి ఏమంటుంది? స్వామి ఎంత అమాయకుని ప్రమాణం చేస్తున్నారు స్వామి. ప్రాణేశ్వర నాదా నాదా
పేట మేరగ అగ్ని అగ్ని దేవుడు నీ కన్ను. అవును స్వామి. నాదా ప్రాణేశ్వర నాదా నీకు నిప్పెంత పని నీకో లేరా చిగుడా లేరా నిప్పెంత పని